మీ టీచర్స్ అకాడమీ కనిగిరి డిజిటల్ ఆన్లైన్ క్లాసులను ఉత్తమ ఫ్యాకల్టీలచే మీకు అందిస్తుంది. ఆన్లైన్ కోర్సుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. టెట్ డిఎస్సి ఆన్లైన్ కోర్సులు. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ 3999 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆల్ మెథడ్స్ తెలుగు ఇంగ్లీష్ ట్రై మెథడ్స్ ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ 1169 రూపాయలు మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ 1499 రూపాయలు మాత్రమే. ఏపీ గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ కోర్సులు కేటగిరీ 1 జాబ్స్ వీడియో క్లాసులు కోర్స్ 999 రూపాయలు మాత్రమే. వెటనరీ అసిస్టెంట్ వీడియో క్లాసులో కోర్స్ 1999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ఎంపిక పరీక్షలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ కలదు. టెట్ డిఎస్సి మరియు గ్రామ వార్డు సచివాలయం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ లభించును. సెల్ నంబర్ 9848666118. వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ముందుగా అందరికీ పండుగ శుభాకాంక్షలు. మరి ఎంతో కాలంగా ఆంధ్రప్రదేశ్లో డిఈడి మరియు బీఈడి అలాగే పండిట్ కోర్స్ వేసినటువంటి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ప్రకటన అనేటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మరి జనవరి 13వ తేదీన చేయడం జరిగింది. మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రకటనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి టెట్ మరియు డిఎస్సి వేరువేరుగా నిర్వహిస్తారా లేదా రెండు కలిపి నిర్వహిస్తారా, సిలబస్ విధానాలు ఎలా ఉంటాయి, మరి అభ్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా అభ్యర్థులకు ఉండేటువంటి కొన్ని విషయాలకు సందేహాలు నివృత్తి చేయడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సరే, మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏపీడిఎస్సి జనవరి నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు? మరి జనవరి 13వ తేదీన మరి ఏపీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు మీడియా ముందుకు వచ్చేసి ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. అంటే సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి మంత్రి గారు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు జనవరిలో నోటిఫికేషన్ ఇస్తే మరి ఎగ్జామ్ ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది అనేటువంటిది 1,00,000 ప్రశ్నలకు జవాబులు అన్నట్టుగా అభ్యర్థుల యొక్క మెదడులో రకరకాలైనటువంటి ఆలోచనలు. అసలు నోటిఫికేషన్ వస్తుందా, వస్తే ఎగ్జామ్ జరుగుతుందా, ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలు, జవాబులు లేనటువంటి ప్రశ్నలు ఇప్పుడు అభ్యర్థుల మెదడులో ఉన్నాయి. సాధారణంగా మనం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కానీ మనం గమనించినట్లయితే మరి మనం చూస్తున్నాం, ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మరి ఎలక్షన్ నోటిఫికేషన్ లేదా దానికి సంబంధించినటువంటి కోడ్ రాబోతుంది అనేటువంటి విధానం. అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం అనేటువంటిది మనకి కాలమే సమాధానము చెప్పాలి. సరే, ఒకవేళ జనవరి చివరికి నోటిఫికేషన్ అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి లాస్ట్ వీక్ నోటిఫికేషన్ అనుకుందాం. జనవరి లాస్ట్ వీక్ నోటిఫికేషన్ కానీ వచ్చినట్లయితే ఆ తర్వాత కనీసం 60 డేస్ సమయం ఇచ్చినా, కనీసం 60 డేస్ సమయం ఇచ్చినా కూడా అప్పుడు ఏమవుతుంది, ఫిబ్రవరి అలాగే మార్చ్ లాస్ట్ వీక్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్చి మరియు ఏప్రిల్లో ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ 60 డేస్లో ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది సాధ్యము కాకపోవచ్చును. ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ వీటికి సంబంధించినంతా కూడా ఫిబ్రవరి లాస్ట్లో ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ జరగడానికి అవకాశము లేదు. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఏం చెప్పింది, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామన్నారు. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారంటే అభ్యర్థులు డిఎస్సి రాయాలంటే ఎవరు ఎలిజిబుల్, ఎవరైతే గతంలో టెట్లో అర్హత సాధించుంటారో వారు మాత్రమే డిఎస్సి రాయడానికి అర్హత అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఇప్పుడు ప్రభుత్వము ఈ టెట్ అనేటువంటిది విడిగా నిర్వహిస్తుందా
టెట్ విడిగా నిర్వహించి ఆ తర్వాత డిఎస్సిని విడిగా నిర్వహిస్తుందా, లేదా టెట్ కమ్ టీఆర్టీ అంటే టెట్ కమ్ డిఎస్సిని కలిపి నిర్వహిస్తుందా అనేటువంటిది మరి మనకు తెలియనటువంటి అంశం. కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారు, ముందు టెట్ నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, రకరకాల ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. నా ఆలోచన ఏంటంటే ఇవి ప్రభుత్వము కేవలము నిన్నంటే జనవరి 13వ తేదీన ఒక ఆలోచనకు వచ్చింది. ఏమని? ఆంధ్రప్రదేశ్లో మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చింది. అంతేగాని ఇంకా అది ఆచరణ రూపంలోకి రాలేదు. మరి ఆచరణ రూపంలోకి రావాలంటే మరి గవర్నమెంటు దాని గురించి నాటువంటి ఆలోచన చేయడమే కాకుండా ఈ యొక్క పనిని అధికారులకు పురమాయించాలి. మరి ఇప్పటివరకు అది జరగలేదు. అది జరిగినట్లయితే మనకి జనవరి లాస్ట్కి కానీ ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఉన్నటువంటి మార్గాలు ఏంటి? మొదట టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తరువాత డిఎస్సి నిర్వహించడం అనేటువంటిది ఒక విధానం. లేదు ఒకేసారి టెట్ కమ్ టీఆర్టీ టెట్ మరియు డిఎస్సిని కలిపి నిర్వహించడం. ఇవి రెండు మార్గాలు గవర్నమెంట్కు. ఒక విధానం ఏంది? మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి నిర్వహించడం, లేదు టెట్ కమ్ టీఆర్టీని రెండింటిని కలిపి నిర్వహించడం. ఒకవేళ మొదట టెట్ ఇచ్చి ఆ తర్వాత డిఎస్సి కానీ నిర్వహించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టెట్ నోటిఫికేషన్ మనకి జనవరి లాస్ట్ వీక్ వచ్చింది అనుకోండి, జనవరి లాస్ట్ వీక్ వచ్చేసింది అనుకోండి టెట్ నోటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టెట్ నోటిఫికేషన్ జనవరి లాస్ట్ వీక్ ఇచ్చినట్లయితే మరి కనీసం 45 రోజుల నుంచి 50 రోజులు వాళ్ళు సమయం కనీసం అంటే కనీసం 45 నుంచి 50 రోజులు సమయం ఇచ్చిన ఆ తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు నిర్వహించగలుగుతారు? మార్చ్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ మార్చిలో ఎలక్షన్ షెడ్యూల్స్ సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు లేకపోతే మార్చి లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఎన్నికల షెడ్యూల్ వస్తుందా, మార్చిలో ఇబ్బందులు ఉంటాయా, ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేటువంటి రకరకాల వార్తల ద్వారా దాన్ని మనము నిర్ధారించలేం. ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తేనే మనకు ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాసెస్లో కానీ ముందు టెట్ కానీ నిర్వహించినట్లయితే ఎలక్షన్ లోపే టెట్ అనేటువంటిది జరిగిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మరి టెట్ ముందు నిర్వహిస్తే ఆ తర్వాత డిఎస్సి, ఒకవేళ డిఎస్సి టెట్ మరియు డిఎస్సిని రెండింటిని వేరు నోటిఫికేషన్లుగా వీళ్ళు ప్రకటన చేసినప్పటికీ ఈ డిఎస్ అనేటువంటిది ఆ తర్వాత ఎప్పుడు జరగ అవకాశం ఉంటుంది? న్యూ గవర్నమెంట్ అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ స్థానంలో తిరిగి మరలా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ కొత్త ప్రభుత్వంలోనే తిరిగి డిఎస్సి జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేగాని హడావుడిగా ఫిబ్రవరిలోనో లేదా మార్చిలోనో జరిగిపోవడానికి అవకాశం అనేటువంటిది లేదు. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికలకు ముందు టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఆ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన విధానాల పరంగా టీఆర్టీ నిర్వహించడానికి వీలు పడలేదు, తిరిగి వాయిదా పడింది. ఇప్పటి వరకు మరలా దానికి సంబంధించిన డేట్ అనౌన్స్మెంట్ అనేటువంటిది జరగలేదు. ఇవన్నీ కూడా మనం ఊహించిన విధంగా జరగడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా మన ఊహాగానాలలో ఏదేదో ఎవరో ఫిబ్రవరిలో ఉంటుందంట, లేదా మార్చిలో ఉంటుందంట, ఏప్రిల్లో ఉంటుందంట, ఇదంతా కూడా మనం చెప్పలేం. సరే, ఒకవేళ ప్రభుత్వం కానీ ఈ టెట్ డిఎస్ రెండు వేరువేరుగా ఎందుకు టెట్ కమ్ టీఆర్టీ కలిపి ఒకేసారి నిర్వహిద్దాము అనే ఒక ఆలోచన కానీ వచ్చినట్లయితే మనం అనుకున్నట్లుగా జనవరి చివరి వారంలో నోటిఫికేషన్ కానీ ఇచ్చినట్లయితే మరి కనీసం టెట్ కమ్ టీఆర్టీ అంటే సమయం అనేది కనీసం ఎంత లేదన్నా కూడా అభ్యర్థులకి 70 రోజుల నుంచి 90 రోజులు అవసరం అవుతుంది.
కనీసం 3 నెలల సమయం లేనిది అభ్యర్థులు టెట్కమ్ మరియు టీఆర్టీకి ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు. కేవలం నోటిఫికేషన్ ఇస్తే సరిపోదు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అభ్యర్థులు దానికి సన్నాహం కావాలంటే కనీసం 70 నుంచి 90 రోజుల సమయం అవసరం అవుతుంది. అంటే దాదాపు 3 నెలల సమయం లేకుండా అభ్యర్థులు దాన్ని ప్రిపేర్ అవ్వడం అనేటువంటి సాధ్యం కాదు. ఓన్లీ టెట్ అయితే 45 నుంచి 50 రోజుల వరకు ప్రాథమికంగా అది అర్హత పరీక్ష కాబట్టి దానికి రెడీ కావచ్చేమో, కానీ టెట్కమ్ టీఆర్టీ నిర్వహిస్తే మాత్రం అభ్యర్థులకి కనీసం 70 నుంచి 90 రోజుల సమయం అనేటువంటిది అవసరము అవుతుంది. 90 రోజుల సమయం ప్రభుత్వం ఇవ్వాలనుకున్నట్లయితే, 3 నెలల సమయం ఇవ్వాలనుకున్నట్లయితే మరి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తే చివరిలో ఫిబ్రవరి, మార్చ్ మరియు ఏప్రిల్, మరి ఏప్రిల్లో మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ, ఫిబ్రవరిలో అంటే ఎట్లా సాధ్యమో పడదు, 30 రోజుల సమయం కుదరదు కాబట్టి ఫిబ్రవరిలో సాధ్యపడదు. ఇక తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటి, మార్చిలో ఎన్నికల నేపథ్యంలో మార్చిలో కూడా అది సాధ్యం కాకపోయినట్లయితే అది ఏప్రిల్ లేదా ఎన్నికలు ముగిసిన తర్వాత మేనా అనేటువంటిది ఉంటుంది. అంటే ఓన్లీ టెట్ కానీ జరిగినట్లయితే ఎన్నికల లోపే పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. టెట్కమ్ టీఆర్టీ కానీ, టెట్ జరిగిన తర్వాత డిఎస్సి కానీ నిర్వహించినట్లయితే ఎన్నికల తర్వాతే ఎగ్జామ్ జరగడానికి అవకాశము ఉంటుంది. ఇవన్నీ కూడా స్పష్టత రావాలంటే ప్రభుత్వము ప్రకటన చేయకుండా మనకు స్పష్టత అనేటువంటిది రాదు. మరి ఇది కాబట్టి నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, దాదాపు 2019 సెప్టెంబర్ నుంచి ఈ నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే దాదాపు 4 సంవత్సరాలు పూర్తయిపోయేసి 5వ సంవత్సరంలో అడుగు పెట్టారు. కాబట్టి మీరు అనుకున్నటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఈ సమయంలో మీరు ఎక్కువగా ఎమోషన్కి గురైపోయి నెల రోజుల్లోనూ ఉంటుంది లేదా 50 రోజుల్లోనూ ఉంటుంది, ఇలాంటి ఆలోచనలకన్నీ వెళ్ళొద్దండి. మీరు ఇప్పుడు వరకు ఏ ప్రిపరేషన్లో అయితే ఉన్నారో అదే ప్రిపరేషన్ని కొనసాగించండి. ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన తర్వాత దానికి అనుగుణంగా మీరు న్యూ ప్లానింగ్ని డిజైన్ చేసుకుందేరే కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు లేదా మరొకరు ఏదో చెప్పారని ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్క విధానంలో చెప్తుంటాం. ఇవన్నీ నిజాలు కావచ్చు కాకపోవచ్చు, కానీ మీకంటూ ఒక స్పష్టత అనేటువంటిది ఉండాలి. ఏంటి ఆ స్పష్టత అంటే, గవర్నమెంట్ ఒక ప్రకటన చేసిన తర్వాతే దాని గురించినటువంటి పూర్తి సమాచారం తెలుస్తుందే కానీ అంతవరకు మనకు పూర్తి సమాచారము తెలియదు. ఎందుకంటే ప్రాథమికంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆలోచన చేసిందే నిన్న జనవరి 13వ తేదీ. ఆలోచన మాత్రం, ఇంకా అది ఆచరణలోకి రాలేదు. ఆచరణకు రావాలి అంటే మరి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఖాళీల సేకరణ, తర్వాత జిల్లాల వారీగా రోస్టర్ వారీగా అంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఇవ్వాలి, ఇవంతా కూడా సిలబస్ని ఎలా రూపకల్పన చేయాలి, ఇవంతా కూడా చాలా ప్రాసెస్. అంతే ఈరోజు అంటే రేపు ఉదయానికి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది సాధ్యము కాదు. కాబట్టి మీరు ఎమోషన్కి లోన్ అవ్వద్దు, హడావుడి మీరు పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు అని అన్నట్లయితే ఖచ్చితంగా మనం జనవరి లాస్ట్ వీక్గా చెప్పుకోవచ్చు. జనవరి లాస్ట్ వీక్కి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, అందులో అనుమానం లేదు. మరి ఎగ్జామ్ ఎప్పుడు అంటే దయచేసి మీ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, దీని డేట్ గురించి ఇప్పుడు మీరు ఎవరు ఆలోచన చెయ్యవద్దు. మీరు ఆల్రెడీ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారు. కొత్తగా ఇప్పటికిప్పుడు ఏ స్టూడెంట్ కూడా ప్రిపేర్ అవ్వడం లేదు. ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు దాదాపు 1 year నుంచి 2 years నుంచి 3 years నుంచి 4 years నుంచి మీరు ప్రిపరేషన్లో ఉన్నారు. మీరు అందుకని ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మీరు ఇప్పుడు వరకు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్ అలాగే కొనసాగిస్తూ రేపు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ చూసి, ఆ నోటిఫికేషన్కి వాళ్ళు ఎన్ని రోజులు సమయం ఇచ్చారు, అందులో సిలబస్లు ఏమేమి ఇచ్చారు, ఇవన్నీ చూసుకొని అప్పుడు మీరు ప్లాన్ని డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఈ యొక్క ఎగ్జామ్ డేట్ తెలియకుండా మనం ఊహించడం దేని గురించి కూడా అతిగా ఊహించడం అనేది అంత మంచిది కాదు. యూట్యూబ్ ఛానల్స్లో రకరకాలుగా డేట్లు వేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య వెటనరీ ఎగ్జామ్ జరిగింది, ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది.
ఎగ్జామ్ జరిగిన తెల్లారి నుంచే తమ్మునైల్ పైన ఏమని పెడుతున్నారంటే ఈరోజే ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ రిజల్ట్ అంటారు, పిల్లలేమో ఆశగా ఓపెన్ చేస్తారు. అలా ప్రతిరోజు రిజల్ట్ అన్నట్టుగా పెడుతూ ఉంటారు. మరి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థికి రిజల్ట్ రాక ఎక్కడికి పోతుంది? గవర్నమెంట్ ఏమైనా రహస్యంగా రిజల్ట్ని అనౌన్స్ చేస్తుందా? అందరికీ తెలిసే విధంగానే రిజల్ట్ అనౌన్స్ చేస్తుంది. అందరికీ తెలిసే విధంగానే మనకి డిఎస్ నోటిఫికేషన్ అనేటువంటిది అనౌన్స్ చేస్తుంది. చూడండి, ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు, అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, షెడ్యూల్ రెడీ అయిపోయింది, మేము గోడ్చాట్ నుంచి విన్నాము, ఇట్లాంటి వార్తలన్నీ చాలా మనం చూసాం. కానీ గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రాకుండా ఏది కూడా ఎవరు నమ్మొద్దండి. ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే, నిజాలు కాదు. గవర్నమెంట్ ఏ రోజైతే మనకు ప్రకటన చేస్తుందో ఆ ప్రకటన చేసిందే మనం నిజము అనుకోవాలి, దాన్ని బట్టే మనం ప్లాను చేసుకోవాలి. కాబట్టి నోటిఫికేషన్ అయితే వస్తుంది, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి, అంతకుమించి గవర్నమెంట్కి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ చెప్పాడు కాబట్టి నోటిఫికేషన్ వస్తుందని మనం అందరం భావిద్దాం. జనవరి లాస్ట్ వీక్కి చాలామంది అభ్యర్థులు వచ్చినప్పుడు లేస్తారండి, చూద్దాం. రాకపోతే మనం అందరూ చేసేది ఏం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసి మనం చేయగలిగింది ఏమిటి? కాబట్టి చూద్దాం, జనవరి లాస్ట్ వీక్కి నోటిఫికేషన్ వస్తుందని మనం అందరం కూడా ఆశావాద దృక్పథంతో ఎదురు చూద్దాం. మరి ఎగ్జామ్ ఎప్పుడు అనేది దాన్ని చూద్దాం. తర్వాత మీకున్నటువంటి మరొకటి ఏంటి? టెట్టా లేదా డిఎస్సీనా లేదా టెట్కమ్ టీఆర్టీనా? ఇవి కూడా గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుందనే దాన్ని బట్టే కానీ ఇది నేను చెప్తేనో లేదా మరొకరు చెప్తానో ఎవ్వరికి తెలియదమ్మా, ఎవ్వరికి తెలియదు. నేనే కదా, నాలాంటి వాళ్ళు ఎవరికి చెప్పినా కూడా ఎవరి దగ్గర దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం లేదు. ఇది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. కేవలం టెట్ నిర్వహించాలనా లేదా టెట్ మరియు డిఎస్సిని కలిపి నిర్వహించాలనా అనేటువంటిది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. ఇంతవరకు గవర్నమెంట్ దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో చెప్తూనే ఉన్నారు, ముందు టెట్ వస్తుంది, తర్వాత డిఎస్సి వస్తుంది అని కొంతమంది, లేదు టెట్కమ్ టీఆర్టీ జరుగుతుందని మరికొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తున్నారమ్మా. ఇవేవి పట్టించుకోవద్దు. ఏదైనా సరే మనం రాయాలి పరీక్ష. టెట్ జరిగినా కూడా ముందు టెట్ రాయాలి, తర్వాత డిఎస్సి రాయాలి. టెట్కమ్ టీఆర్టీ జరిగినా కూడా 2 కలిపి మనము రాయాలి. అందుకని గవర్నమెంట్ ఒక ప్రకటన వచ్చేదాకా కూడా మీరు ఏమీ పట్టించుకోవద్దు. దేని గురించి మీ ఆలోచనలు వృధా చేసుకోవద్దు. ఈ 2 రోజుల పండుగన సంతోషంగా చేసుకోండి. ఈ నోటిఫికేషన్ గురించి ఏదో వస్తుందని మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మరి తర్వాత అభ్యర్థులు మెదడులో ఉంది ఏంటంటే సిలబస్ అనేటువంటిది లేస్తే పిల్లలు ఏంటంటే ఓల్డా న్యూవా అని. ఓల్డ్ ఏంటి, న్యూవేంటి? ఇప్పుడు ప్రజెంటు ఏపీ స్కూల్స్లో ఏదైతే సిలబస్ అమల్లో ఉందో ఆ అమలయ్యేదంతా కూడా మనకి ఎగ్జామ్లో ఉంటుంది. ఇప్పుడు ఏపీ స్కూల్స్లో సిలబస్ అనేటువంటిది 1 నుంచి 9వ తరగతి వరకు న్యూ సిలబస్, అంటే గతంలో లేనిది కొత్త సిలబస్ అమలవుతుంది 1 నుంచి 9వ తరగతి వరకు. మరి ఒక 10th క్లాసు నెక్స్ట్ ఇది ఒకటి మాత్రమే ఓల్డ్ సిలబస్ అనేటువంటిది, అంటే గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సిలబస్సే ఓల్డ్ సిలబస్ అనమాట. 1 నుంచి 9వ తరగతి వరకు న్యూ సిలబస్ ఉంది, 10వ తరగతి వరకు మాత్రం ఓల్డ్ సిలబస్. ఈ 10వ తరగతి అనేటువంటిది మనకి 2024-25 విద్యా సంవత్సరంలో ఇది మారబోతుంది. నేను ఇచ్చే సలహా ఏమిటంటే, మనకి నెక్స్ట్ జూన్ తర్వాత కానీ నోటిఫికేషన్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా 9వ తరగతి వరకు కూడా న్యూ సిలబస్ ఖచ్చితంగా 100% ఉండేది. కానీ ఇప్పుడు ఇంకా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాలేదు కాబట్టి మనకేం చేశాడు, 2022 టెట్లో ఏం చేశాడు, 2022 టెట్లో ఏం చేశాడంటే 1 నుంచి 7వ తరగతి వరకు న్యూ సిలబస్ అన్నాడు. అలాగే 8 నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ సిలబస్ అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు 2022 ఆగస్టులో జరిగినటువంటి టెట్కి 1 నుంచి 7వ తరగతి వరకు న్యూ సిలబస్ అన్నాడు, 8 నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ సిలబస్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి 2024 ప్రారంభంలో రాబోతుంది. కాబట్టి నాకు తెలిసి మీరు అందరూ కూడా 8వ తరగతి వరకు న్యూ సిలబస్ చదువుకుని ఉంటారు. నేను ఇప్పుడు ఇచ్చే సలహా కూడా ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఏదైతే ఉందో 1 నుంచి 8వ తరగతి వరకు న్యూ సిలబస్ మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని కంటిన్యూ చేయండి.
9, 10 మీరు ఓల్డ్ చదువుతున్నారు. ఆ 9 మరియు 10వ తరగతికి సంబంధించినటువంటి ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి. లేకపోతే నోటిఫికేషన్ వచ్చేంత వరకు 9, 10వ తరగతి యొక్క సిలబస్ ప్రిపరేషన్ని ఆపండి. ఎమోషన్కి వెళ్ళేసి 9వ తరగతి మొత్తం కొత్త అంశాలు మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రేపు నోటిఫికేషన్ అంటే 8వ తరగతి వరకు మీరు పర్ఫెక్ట్గా ఉంటే, ఎందుకంటే చూడండి, ఇప్పుడు సిలబస్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ప్రజెంట్ 1 నుంచి 8వ తరగతి వరకు న్యూ సిలబస్ అంటే ప్రజెంట్ స్కూల్స్లో ఏదైతే ఉందో అదనమాట. 1 నుంచి 8వ తరగతి వరకు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. చాలామంది 8వ తరగతి వరకు ఉంటుందని ఈ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఇప్పుడు మనం అనుమానం ఏంటి, 9th మన అనుమానం ఏంటి, 9th అనేటువంటిది ప్రజెంట్ సిలబస్సా లేదా ప్రీవియస్ ఇయర్ సిలబస్సా? అంటే ప్రజెంట్ సిలబస్ అంటే స్కూల్ అమలు అయ్యేదంటే న్యూవా, లేదా ప్రీవియస్ ఇయర్ అంటే ఓల్డ్ సిలబస్సా? ఇప్పటి వరకు అభ్యర్థులందరూ కూడా నాకు తెలిసి 9th క్లాస్ అనేటువంటిది ఓల్డే ప్రిపేర్ అవుతున్నారు, న్యూకి వెళ్ళలేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా ఈ 9వ తరగతి సిలబస్ ఒక్కడే హోల్డ్లో పెట్టేసేయండి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు 9వ తరగతి సిలబస్ను మీరు పట్టించుకోకండి. నాలాంటి వాళ్ళని మరొకరిని మీరు అడగాల్సిన అవసరం ఏంటి? అడిగిన ప్రశ్నే అడుగుతారు, ఆ చదవాల్సింది చదవరు. 8వ తరగతి వరకు ఏ సిలబస్ అయితేందో దాన్ని పట్టించుకోరు. 9 కొత్తదా పాతదా అయితే ఏంటి, కొత్తది అయితే ఏంటి, ఏమైనా ప్రపంచ యుద్ధాలు ఏమైనా వస్తాయా? దీని మీద ఎక్కువ మంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, చదవరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అందరికి కూడా 9th క్లాస్ అనేటువంటిది అది ఓల్డా న్యూ అనేది తీసి పక్కన పెట్టేసేయండి. మనం మిగతావన్నీ చదివితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక క్లాస్ నేర్చుకోవడం మనకి ఎంత సమయం పడుతుంది? 10th అనేది ఆల్రెడీ ఓల్డే కదా. ఇది 10th అనేటువంటిది ఓల్డ్ అంటే ప్రజెంట్ స్కూల్లో ఉండేది, ప్రజెంట్ స్కూల్లో రన్ అయ్యే సిలబస్సే, కొత్తదేం రాలేదు ఇంకా మనకి. అంటే ఏదైనా సరే జనరల్గా స్కూల్స్లో మనకి ఏ సిలబస్ అయితే రన్ అవుతుందో ఆ సిలబస్సే మనకి డిఎస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి 1 నుంచి 9వ తరగతి వరకు ఆల్రెడీ మారిన సిలబస్లో స్కూల్స్లో రన్ అవుతున్నాయి. 10వ తరగతికి ఓల్డ్ సిలబస్సే రన్ అవుతుంది. 2024 జూన్ నుంచి 10వ తరగతికి న్యూ సిలబస్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు నేను అభ్యర్థులందరికీ ఇచ్చే సలహా ఏంటంటే 9వ తరగతి సిలబస్ అనేటువంటిది కొత్తదా పాతదా అనేటువంటి విషయాన్ని వదిలేయండి. ఆ ఒక్క క్లాస్ను పట్టించుకోవద్దు. దీనివల్ల ఏమీ ప్రమాదం ఏమీ జరగదు. మరి 1వ నుంచి 8వ తరగతి వరకు న్యూ సిలబస్సు, 10వ తరగతి వరకు ఉండేటువంటి 10వ తరగతికి సంబంధించినటువంటి ఓల్డ్ సిలబస్సు ఇది ప్రిపేర్ అవ్వండి. 9th క్లాస్ అనేటువంటిది సిలబస్ అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో వాళ్ళు ఓల్డ్ అంటే ఓల్డ్ చదువుకుందరు, న్యూ అంటే న్యూ చదువుకుందరు. ముఖ్యంగా ఈ 9th క్లాస్కు సంబంధించి మీరు సైన్స్ మరియు మ్యాథ్స్కి సంబంధించి ఓల్డ్ చదువుకున్నా న్యూ మొత్తం కవర్ అయిపోతుంది, న్యూ చదువుకున్న ఓల్డ్ మొత్తం కవర్ అవుతుంది. పెద్ద తేడా ఏం లేదమ్మా. సైన్స్ మ్యాథ్స్ 9th క్లాస్కి సంబంధించి తేడా ఎక్కడ వస్తుందంటే ఒక సోషల్ స్టడీస్ అనేటువంటిది మారిపోతుంది, ఒక తెలుగు అనేటువంటిది మారిపోతుంది అంతే. సైన్స్ మ్యాథ్స్ అనేటువంటిది ఓల్డ్ న్యూ రెండు ఒకే రకంగా ఉంటాయి. ఓల్డ్ చదువుకున్నా న్యూ మీద అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు, లేదా న్యూ చదువుకున్నా ఓల్డ్ మీద జరిగేటువంటి ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒక సోషల్ స్టడీస్ అనేది పూర్తి డిఫరెంట్గా ఉంది. ఆ సోషల్ స్టడీస్లో కూడా దాదాపు 60 to 70% ఎలా ఉందో తెలిసినా కొత్త 9th క్లాస్ సోషల్ స్టడీస్ ప్రజెంట్ అమలయ్యేటువంటి 10th సోషల్ స్టడీస్లో 60 నుంచి 70% అంశాలు కవర్ అవుతాయి. కాబట్టి ఏదో ఒక ఫోబియో 9th ఓల్డ్ న్యూ అని ఒక ఫోబియో పెట్టుకొని దాని గురించి పదే ఆలోచన చేసి మీరు బుర్ర పాడు చేసుకోవద్దు. క్లారిటీగా నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ 1 నుంచి 8వ తరగతి వరకు ఇప్పుడు ఉన్నటువంటి న్యూ సిలబస్ అనుకోండి, ఓల్డ్ సిలబస్ అని స్కూల్ ఏదైతే రన్ అవుతుందో దాన్ని ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు నాకు తెలిసి.
ఆ తర్వాత 10th క్లాస్ అనేది ఇప్పుడు స్కూల్ ఏదైతే రన్ అవుతుందో అదే ప్రిపేర్ అవ్వండి, అంటే ఓల్డ్ సిలబస్ మన దృష్టిలో. ఒక 9th క్లాస్ అనేటువంటిది ఇప్పుడు అమలయ్యేదాన్ని మనం కొత్త సిలబస్ అంటాం. పోయిన సంవత్సరం వరకు జరిగినటువంటి దాన్ని ఓల్డ్ సిలబస్ అంటాం. అంటే 2022 టెట్లో జరిగినప్పుడు మనం అందరం ఓల్డ్ సిలబస్సే ప్రిపేర్ అయ్యాం 9th క్లాస్కి. రేపు నోటిఫికేషన్లు ఓల్డ్ అంటే ఓల్డ్ చదువుదాం, న్యూ అంటే న్యూ చదువుతాం. మొత్తం చదువుకున్న మనం కంప్లీట్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక క్లాసుకు సంబంధించిన సిలబస్ని తక్కువ టైంలో మనం చదువుకోవచ్చు. అందువల్ల దయచేసి ఎవరు కూడా 9th క్లాస్ గురించి పదే పదే ఎక్కువగా ఆలోచన చేయొద్దు. ఇది సిలబస్కి సంబంధించి. తర్వాత మీకుండేటువంటి మరో డౌట్స్ ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు ఇది ప్రధానంగా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, మొత్తం టీచర్ పోస్టులు ఎన్ని, ఈ మొత్తం టీచర్ పోస్టులు ఎన్ని అనేటువంటి మీద గత 2 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలే. ఒక్కొక్కరైతే జిల్లాకి ఇన్నని చెప్తారు, వీళ్ళేదో నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా. వీటిని మీరు అసలు పట్టించుకోవద్దామా. గత 2 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా పచ్చి అబద్ధాలే. కొన్ని రోజులేమో మెగా డిఎస్సి అంటారు, కొన్ని రోజులేమో మెగా డిఎస్సి అని చెప్పేసి అంటారు, కొన్ని రోజులేమో జంబో డిఎస్సి అంటారు, కొన్ని రోజులేమో సాధారణ డిఎస్సి అంటారు. ఏంటి మెగా డిఎస్సి లేనిది, జంబో డిఎస్సి లేనిది, సాధారణ డిఎస్సి లేనిది? ఇవన్నీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంపిక చేసేటువంటి ఉద్యోగాలు. ఈ మెగాలు, జంబోలు, సాధారణంగాలు ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి పేర్లు. వాస్తవంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కానీ మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 50,000 ఇచ్చారు, 40,000 ఇచ్చారు అంటే మనం కొన్ని వాస్తవ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు అప్పట్లో 1986 జాతీయ విద్యా విధానం వచ్చిన తర్వాత దానిలో భాగంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డు, అలాగే ఎపెప్, అలాగే డిపెప్, అలాగే సర్వశిక్ష అభియాన్, అలాగే ఆర్ఎంఎస్ఏ, అలాగే మోడల్ స్కూల్స్, అలాగే కేజీబీవీలు, అలాగే సక్సెస్ స్కూల్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ రావడం వలన కొత్త పథకాలు వచ్చేసాయి. ఆ కొత్త పథకాలకు అనుగుణంగా కొత్త స్కూల్స్ని ఏర్పాటు చేశారు. అదిగాక అప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రము, దాని వలన అప్పుడు ఎక్కువ ప్రైవేట్ సెక్టర్స్ అనేవి ఈ స్థాయిలో అప్పట్లో లేవు. కాబట్టి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కొక్క డిఎస్సిలో 20,000, 30,000, 50,000 ఇలా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రం కాదు, తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. విడిపోయిన తర్వాత గతంలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ అవసరం అవుతాయి. ఒక రాష్ట్రం 2 భాగాలైనప్పుడు ఉద్యోగాల సంఖ్య కూడా సగానికి తగ్గించబడతాయి. మరొకటి మనం ఏం ఆలోచించాలి, ఈ పథకాలన్నీ అయిపోయినాయి. ఈ పథకాల ద్వారా భర్తీ చేయవలసినటువంటి ఉద్యోగాలన్నీ కూడా వచ్చేసాయి. కాబట్టి కొత్తగా ఉద్యోగాలను క్రియేట్ చేయాలంటే నీడ్ ఉండాలి కదా, అవసరం ఉండాలి కదా. దీనికి తోడు మన రాష్ట్రంలో ఏం జరిగింది, 58 సంవత్సరాలని 60 సంవత్సరాలకి పదవి విరమణ చేశారు. 60 సంవత్సరాలను ఏం చేశారు, 62 సంవత్సరాలకి చేశారు పదవి విరమణ. మరి వృత్తి విరమణ పొందేటువంటి వాళ్ళ సంఖ్య
వృత్తి విరమణ పొందడం అనేటువంటిది ఆలస్యమవుతుంది. గత 2-3 సంవత్సరాల్లో గతంలోనే రిటైర్మెంట్ కావాల్సినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ కాకుండా ఆగిపోయి ఉన్నారు. తర్వాత ఇంకా ఏమని మార్పు జరిగింది? గత డిఎస్సిలో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఈ మధ్య కాలంలో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. టెంపరీగా వాళ్ళని పాఠశాలలోకి ఇచ్చారు, కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. 2 మరొక మార్పు ఏంటి? ఎలిమెంటరీ స్కూల్స్లో ఉండేటువంటి 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి తరగతులను ఉన్నత పాఠశాలలోకి క్లబ్ చేసేసి ఉపాధ్యాయుల అవసరం లేకుండా జరిగిపోయింది. అలాగే చాలా చోట్ల ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేటువంటివి ఉన్నాయి. మరి వీటన్నిటి పరిణామాల రీత్యా గతంలో మాదిరిగా వేల కొలది ఉద్యోగాలు ఉండడం అంటే అది సాధ్యము కాదు. మన వాస్తవ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేము నిరాశపరచడం అనేది కాదు, వాస్తవ పరిస్థితులను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందువల్ల జంబోలో మెగాలో మరొకటో అనేటువంటిది ఇస్తే మంచిదే, కానీ ఆ సంఖ్యలో ఇవ్వడానికి వాస్తవ పరిస్థితులు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇవి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయా, 5,000 ఉంటాయా, 6,000 ఉంటాయా, 10,000 ఉంటాయా, 15,000 ఉంటాయా, 18,000 ఉంటాయా అనేటువంటిది ఇది మొత్తం కూడా మనకు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతే మనకు తెలుస్తుందే కానీ గాల్లో మేడలు కట్టొద్దండి దయచేసి ఎవరు కూడా. నేను అనేది ఏంటంటే ఒకవేళ 7,000 ఉద్యోగాలు ఇచ్చినా లేదా 8,500 ఉద్యోగాలు ఇచ్చినా లేదా 10,000 ఉద్యోగాలు ఇచ్చినా లేదా అందరూ అనేటట్టు 18,000 ఉద్యోగాలు ఇచ్చినా లేదా 20,000 ఉద్యోగాలు ఇచ్చినా ఏది ఇస్తారు అనేటువంటిది ఇంతవరకు ప్రభుత్వం దగ్గర ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది లేదు. ఇందులో ఏ వస్తాయి అనేటు నేను అనేది ఏంటంటే ఇందులో ఏది ఇచ్చినా కూడా పోటీ తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. పోటీ తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువ. ఎంతంటే గతంలో ఎప్పుడు చూసి ఉండరు మీరు ఈ పోటీని. ఎందుకు నేను ఈ పోటీని గతంలో ఎప్పుడు చూసి ఉండరు అంటున్నానంటే, గతంలో ఎప్పుడైనా సరే ఒక డిఎస్సికి 6 నెలలు లేదా 1 సంవత్సరం గరిష్టం అంటే 2 సంవత్సరాలు ప్రిపేర్ అయితే ఆ లోపు నోటిఫికేషన్ వచ్చేసేది, రాసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పటికి చాలామంది అభ్యర్థులు 2019 సెప్టెంబర్ నుంచి స్టిల్ ఇది 2024 జనవరి ఇప్పటికీ ప్రిపరేషన్లోనే చాలామంది అభ్యర్థులు ఉన్నారు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండేటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి అక్కడ 7,000 ఇచ్చినా, 8,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 18,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా పోటీ తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాల సంఖ్య ఎన్ని అనేటువంటిది కూడా ప్రభుత్వం ప్రకటన చేస్తేనే అది నిజమవుతుంది. మనకి సోషల్ మీడియాలో వచ్చేటువంటిది ఏది కూడా నిజము కాదు. కానీ ప్రభుత్వం వీలైనంత వరకు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న అవకాశాలలో ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రయత్నము చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకటి ఏంటంటే అభ్యర్థులు మరి ఏ జిల్లాకు ఎన్ని ఉద్యోగాలు ఉండవచ్చు అని చెప్పేసి ఒక్కొక్క ఇది జిల్లా స్థాయిలో భర్తీ చేసే పోస్టులు కాబట్టి ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు దీనికి. కానీ నేను అనేది ఏంటంటే ప్రతి జిల్లాకు ఎస్జిటి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అలాగే పీఈటీలు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని భర్తీ చేస్తారు. అలాగే పండిట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ కూడా చేస్తారు. కాబట్టి ఆ ప్రతి జిల్లాలో ఎస్జిటి ఉంటుంది, ఎస్ఏ ఉంటుంది, పీఈటీలు ఉంటాయి, పండిట్స్ ఉంటాయి. ఇది కామన్, ప్రతి నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఇవి. కాకపోతే గతంలో కంటే ఈసారి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎస్ఏ అనేటువంటిది కేవలము బీఈడి చేసిన వాళ్ళు రాస్తారు. ఎస్జిటి అనేది కేవలము డిఈడి చేసిన వాళ్ళే రాస్తారు. గతంలో ఎస్జిటి అనేటువంటిది
బీఈడి వాళ్ళకి కూడా అవకాశం ఉండేది, కానీ ఈసారి బీఈడికి వాళ్ళకి ఎస్జిటి అనేటువంటిది అవకాశం లేదు. మరి అవకాశం లేకపోయిన ఇబ్బంది లేదు ఇప్పుడు, ఎందుకంటే హై స్కూల్లో ఉండేటువంటి ప్రతి పోస్ట్ను కూడా స్కూల్ అసిస్టెంట్కి అప్గ్రేడ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అంటే నాకు తెలిసి దాదాపు ప్రతి జిల్లాలో కూడా ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల సంఖ్య కూడా గౌరవప్రదమైనటువంటి సంఖ్యలోనే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఒక ఎమోషన్, ఎస్జిటి అనేటువంటిది ఒక ఎమోషన్. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఒక జిల్లాలో ఎస్జిటి ఉద్యోగాలు 100 ఉన్నాయనుకోండి, దానికి ఎంతమంది రాస్తారు? దాదాపు 5,000 మంది రాస్తారు అనుకుందాం. అదే జిల్లాలో ఎస్ఏ బయాలజీ 50 ఉన్నాయనుకోండి, దీనికి ఎంతమంది రాస్తారు? ఒక 2,000 మంది రాస్తారు. మరి 50 ఉద్యోగాలకి 2,000 మంది రాసినప్పుడు, 100 ఉద్యోగాలకి 5,000 మంది రాసినప్పుడు పోటీ ఎక్కడుంది? ఈ స్కూల్ అసిస్టెంట్స్తో పోలిస్తే ఎస్జిటిలోనే పోటీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక ఎమోషన్ అనమాట. అంటే బీఈడి వాళ్ళకి కూడా ఎస్జిటి అయితే బాగుంటుంది, ఎస్జిటిలో ఉద్యోగం సాధించడం సులభమని కాదన్న వాస్తవమే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎస్జిటిలు అనేటువంటివి బీఈడి అభ్యర్థులకు లేవు. కానీ ప్రతి జిల్లాలో కూడా ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అంటే ఒకటి ఈ డిఈడి చేసినా లేదా బీఈడి చేసినా లేదా పండిట్ చేసినా లేదా ఫిజికల్ పీడీ కోర్స్ అంటే పీఈటీలు చేసినా కూడా మనం డిఎస్సి తప్ప ఏమీ రాసుకోలేం కదా. కాబట్టి ఒక ఉద్యోగం ఉన్నా, 2 ఉద్యోగాలు ఉన్నా, 10 ఉద్యోగాలు ఉన్నా పోటీ అయితే తప్పనిసరిగా పడాలి కదా. కాబట్టి ఈ ఉద్యోగాల సంఖ్య మీద కూడా మీ ఆలోచనని పెట్టొద్దండి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మీ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అనౌన్స్ చేయనంత వరకు ఎవడికి తెలియదండి. కాదు, మీరు అడిగారు కాబట్టి ఏదో చెప్తూ ఉంటారు, మీరు అది నిజమని నమ్ముతుంటారండి. గవర్నమెంట్ అనౌన్స్ చేసేంత వరకు కూడా ఏ జిల్లాకి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయనే విషయము ఎవ్వరికీ తెలియదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రం. ఇప్పుడు నన్నే మీరు అడిగితే, మీరు అడిగారు కదని చెప్పేసి నేను ఏదో ఒక సంఖ్య చెప్పేస్తాను అనుకోండి, మాలతిరెడ్డి సార్ చెప్పాడు కదని చెప్పేసి మీరు అది నమ్మి ఇంకొక 4 చెప్తారు. ఇది నిజం కాదండి. కాబట్టి దయచేసి మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అదే విధానంలో ప్రిపేర్ అవ్వండి. నెంబర్ 1. నెంబర్ 2, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందనేటువంటిది మన చేతుల్లో లేదు. నోటిఫికేషన్ రావడం అనేది మనకి ఇంపార్టెంటు. నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇండికేట్స్ ఆధారంగా. కాబట్టి మీరు పాజిటివ్గా నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ఒక పాజిటివ్తో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. కానీ ఎగ్జామ్ జరుగుతుందా లేదా, ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ మన చేతుల్లో లేవండి. ఇవన్నీ మన చేతుల్లో లేదు. జరుగుతుందని షెడ్యూల్ ఇస్తాడు, ఆగిపోతుంది, మనం ఏం చేయగలుగుతాం? జరగదని మనం నిర్లక్ష్యంగా ఉంటాం. ఒకవేళ షెడ్యూల్ ఇచ్చి వితిన్ డేట్లో ఎగ్జామ్ జరిగిందనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోగలిగేటువంటి మానసిక స్థైర్యం అనేటువంటిది ఉండాలి. ఈ 4 సంవత్సరాలు మీరు ఎదురు చూసినటువంటి విధానం వేరు. ఈ 6 నెలలు, ఇప్పటి నుంచి 6 నెలలు అనేటువంటిది మనకు చాలా కీలకమైనది. ఈ 6 నెలల మధ్య కాలంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ రావడం, ఎగ్జామ్ జరగడం, మీకు పోస్టింగ్స్ ఇవ్వడం, ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత 3వది సిలబస్. నేను మరొకసారి కూడా మీకు చెప్తున్నాను, సిలబస్ అనేది పదే మీరు ఆలోచన చేయొద్దు. 8వ తరగతి వరకు ఏదైతే స్కూల్లో అమలవుతుందో దాన్ని ప్రిపేర్ అవ్వండి. దాన్ని మనం న్యూ సిలబస్ అంటున్నాం. 9వ తరగతి పక్కన పెట్టండి. 10వ తరగతి కూడా స్కూల్ ఏది అమలవుతుందో అదే ప్రిపేర్ అవ్వండి. అంటే దాన్ని మనం ఓల్డ్ సిలబస్ అని చెప్పేసి అంటున్నాం. అంటే 8వ తరగతి వరకు కొత్త సిలబస్ని చదవండి, 10వ తరగతి వరకు 10వ తరగతి ఓల్డ్ సిలబస్ చదవండి. ఇప్పుడు స్కూల్లో రన్ అయ్యేది ఓల్డ్ సిలబస్, దాన్ని చదవండి. 9వ తరగతి సిలబస్ని పక్కన పెట్టండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే దాని గురించి తెలుస్తుంది. నేను చెప్పినా మరొకరు చెప్పినా ఏది మీరు నమ్మవద్దు. 4వది ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? ఒకటేనండి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నా ఒకవేళ మీ జిల్లాలో మీరు ఒక 500 ఉద్యోగాలు ఆశిస్తారు, 100 ఉద్యోగాలే ఇస్తారు, మీరు రాయకుండా మానుకుంటారా? కాబట్టి అది మన చేతుల్లో లేదు, మనం వాటిని పెంచలేము కూడా. ప్రభుత్వానికి ఎంత అవకాశం ఉంటే, ఎన్ని ఖాళీలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకొని భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఖాళీల సంఖ్య మీద కూడా మీ ఆలోచనని
పంపించొద్దు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని బీ పాజిటివ్గా ఆలోచన చేసి మీరందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 రోజుల పండగ ఏదైతే ఉందో మీ గ్రామాలకు వెళ్ళి ఉంటారు, మీరు అక్కడ పండగను ఆనందంగా కుటుంబ సభ్యులతో చేసుకోండి. పండగ అనంతరం తిరిగి మీ ప్రిపరేషన్కి పదును పెట్టండి. మీ ప్రిపరేషన్ ఇంతకుముందు ఏదైతే మీరు గత 3-4 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారో అదే విధానాన్ని కొనసాగించండి. అయితే కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి కోచింగ్ అనేటువంటిది మరి మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కనిగిరి టీచర్స్ అకాడమీకి డిఎస్సి కోచింగ్లో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటివి. మరి ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత మరి విధానం మారింది. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు లాంగ్ ప్రాసెస్లో వచ్చి ఇన్స్టిట్యూట్లో ఉండి లేదా రూములు తీసుకొని బయటకు ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరే ఉంటూ లేదా ఎక్కడైనా చిన్న చిన్న జాబ్ చేస్తూ అక్కడే ఉంటూ పార్ట్ టైంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి సమాజ అవసరాలను, అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము ఆఫ్లైన్తో పాటు అంటే క్లాస్ రూమ్ టీచింగ్తో పాటు ఆన్లైన్లో కూడా ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. కానీ వాస్తవంగా ఏంటంటే కరోనా టైంలో కేవలం ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఆ టైంలో ఎక్కువ మంది పిల్లలు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళకి ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుందని కేవలం టెస్ట్ సిరీస్ మాత్రం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ చాలామంది అభ్యర్థులు టెస్ట్ సిరీస్ని తీసుకొని కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతున్నారు. కానీ ఇంకా డిఎస్సి ఆలస్యమయ్యే కొద్దీ మనం 2020 నుంచి అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ అని అలా ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు. పోయిన టెట్ అయిపోయిన తర్వాత 2022 టెట్ అయిపోయిన తర్వాత చాలామంది అభ్యర్థులు సార్ మీ టెస్ట్ సిరీస్ చాలా బాగున్నాయి, కాబట్టి వీడియో క్లాసెస్ కూడా మీరు చేస్తే బాగుంటుంది, ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది, లేదా ఒకే క్లాస్ను మరలా రివిజన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే న్యూ సిలబస్ ఏదైతే ఉందో, న్యూ ట్రెండ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా డిజిటల్ బోర్డు మీద వీడియో రికార్డింగ్ క్లాసెస్ను పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని క్లాసెస్ పెట్టాం, ఇంకా దాదాపు ఒక 70-75% అప్లోడ్ చేసాం. ఈ నెల చివరికి మిగతా 20-25% కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ న్యూ సిలబస్, ఓల్డ్ సిలబస్ ఏమీ లేదు. ఎందుకంటే 2022 టెట్ తర్వాత రికార్డింగ్ చేసినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా గతంలో చేసినవి కాదు. అందుకని ప్యూర్లీ ఇవన్నీ కూడా న్యూ సిలబస్ని బేస్ చేసుకున్నటువంటి వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. కానీ ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి సందర్భంలో పండగ మరియు నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ రెండు ఒకేసారి రావడం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఆన్లైన్ కోర్సుల మీద మనం 50% తగ్గించడం అనేది జరుగుతుంది. చూడండి, హెచ్జిటి వీడియో క్లాసెస్లు అనేటువంటివి మరి సాధారణంగా అయితే 4,000 రూపాయలు అది. కానీ ఈ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏదైతే ఉందో 20వ తేదీ వరకు మరి కేవలం 1999 అంటే 2,000 రూపాయలకు మాత్రమే ఈ హెచ్జిటి వీడియో క్లాసుల మొత్తాన్ని ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తిరిగి 21వ తేదీ నుంచి మరలా అది 4,000కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరికైతే వీడియో క్లాసులు అవసరం అనుకుంటారో, హెచ్జిటికి సంబంధించినటువంటి డిజిటల్ క్లాసెస్ ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళు వాటిని పర్చేజ్ చేసుకోవచ్చు. మరొకటి హెచ్జిటి టెస్ట్ సిరీస్, చూడండి హెచ్జిటి టెస్ట్ సిరీస్, దీన్ని కూడా గతంలో 2,000 రూపాయలు ఉన్నది, దీన్ని కేవలం 499 రూపాయలకి 6 నెలల వెలిడిటీతో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వీడియో క్లాసెస్ కావాలనుకుంటే 2,000 రూపాయలు, కేవలం టెస్ట్ సిరీస్. ఇక్కడ టెస్ట్ సిరీస్ అంటే అర్థం ఏంటంటే ప్రతి సబ్జెక్టు చాప్టర్ వైజ్గా ప్రతి సబ్జెక్టు చాప్టర్ వైజ్గా టెస్టులను అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది. మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి అయినట్లయితే వచ్చేసి ప్రతి ప్రాబ్లం కూడా అనాలిసిస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. హెచ్జిటి టెస్ట్ సిరీస్ కేవలం 500 రూపాయలకి, వీడియో క్లాసులు వచ్చేసి 2,000 రూపాయలకి చాప్టర్ వైజ్డ్గా టెస్టులు అనేటువంటివి ఉంటాయి. ఇవి చాప్టర్ వైజ్ టెస్టులు. గ్రాండ్ టెస్టులు కావాలనుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు గ్రాండ్ టెస్టులు అడుగుతున్నారు. గతంలో దాదాపు ఒక 3 పేజెస్లో గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. తిరిగి మళ్ళీ గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేయాలంటే మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ని బేస్ చేసుకొని 2 మంత్సా లేదా 3 మంత్సా లేదా
4 months ఆఫ్ ప్లానింగ్ వేసుకొని అప్పుడు సిలబస్ని కొన్ని భాగాలుగా విడగొట్టి గ్రాండ్ టెస్ట్ల సిరీస్ అనేటువంటి దాన్ని స్పెషల్గా నిర్వహించడం అనేది జరుగుతుంది. అది కావాలనుకున్నటువంటి వాళ్ళు అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీన్ని ప్లాన్ చేస్తాం. వాస్తవంగా ఏంటంటే జనవరి 1 నుంచే దీన్ని ప్లాన్ చేయాలనుకున్నాం, కానీ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామనే ఆలోచనతో ప్లానింగ్ ఆపడం అనేటువంటి జరిగింది. చాప్టర్ వైజ్డ్ టెస్ట్లు కావాలనుకుంటే మాత్రం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఏ సమయంలో అయినా కూడా వాటిని ఎగ్జామ్ రాసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఒక లెసన్ చదివి వాటిని నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్జిటి వీడియో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, ఎస్జిటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కేవలం టెస్ట్ సిరీస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ సిరీస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్కి. వీడియో క్లాసులు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం టెట్ నిర్వహిస్తారా, టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్ అసిస్టెంట్ వీడియో క్లాసులు ప్లాన్ చేస్తాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఇప్పుడైతే ఎస్ఏ సోషల్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి చాప్టర్ వైజ్డ్గా. కంటెంట్ వచ్చేసి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ని మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్ ఉంది, ఎస్ఏ బయాలజీ కూడా ఉంది. ఇవి ఆల్ స్కూల్ అసిస్టెంట్. ఎస్ఏ సోషల్ స్టడీస్ ఉంది, ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఉంది, అలాగే ఎస్ఏ బయాలజీ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్, వీడియో క్లాసులు కాదు. ఇవి కేవలం 1000 రూపాయలు మాత్రమే. ఇవి ఇప్పుడు మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చాప్టర్ వైజ్డ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్డ్గా ఉంటాయి. ప్రతి సబ్జెక్టు కూడా చాప్టర్ వైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏ సోషల్ అనుకుని 8వ తరగతి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు ప్రతి చాప్టర్కి మినిమం ఒక 20 to 30 క్వశ్చన్స్ అనేవి ఎంసీక్యూ రూపంలో మీకు ఆన్లైన్లో ఉంటాయి. అలా ప్రతి సబ్జెక్టుకు కూడా ఉంటాయి. తర్వాత అయితే ఇవన్నీ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలి అన్నట్లయితే మీరు ఏం చేయాలంటే మొదట మీరు మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మాకు 2 యాప్లు ఉన్నాయమ్మా, కానీ మీరు అక్కడ టెట్ డిఎస్సి అనే లోగోతో ఉండేటువంటి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న ఈ కోర్సులు కొనుగోలు చేయడం అనేది మీకు అర్థం కాకపోతే మీరు 98 48 66 13 18 నెంబర్కి కానీ మీరు కాల్ చేస్తున్నట్లయితే మీకు యాక్సెస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఇండివిజువల్గా యాప్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది చేత కాకపోతే 98 48 66 13 18 అనేటువంటి నెంబర్కి కానీ మీరు కాల్ చేసి డీటెయిల్ చెప్తే వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు. ఇవే కాకుండా మీకు బుక్స్ అన్నీ కూడా అవైలబుల్ అవుతాయి. బుక్స్ కూడా మా దగ్గర ప్రింటెడ్ న్యూ సిలబస్కి అనుగుణంగా తయారు చేయబడినటువంటి బుక్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. న్యూ సిలబస్తో కొన్ని అవి కావాలన్నా కూడా మీరు 9848661318కి కానీ మీరు కాల్ చేస్తున్నట్లయితే మీ అడ్రస్కి బుక్స్ పంపడం అనేటువంటిది జరుగుతుంది. మరి గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తామని అనౌన్స్ చేసింది కాబట్టి మరి ఇప్పటివరకు కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి కోచింగ్ నీడ్ అనేటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక ఆఫ్లైన్ అంటే క్లాస్ రూమ్ కోచింగ్కి సంబంధించినటువంటి బ్యాచ్ అనేటువంటి దాన్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడు అంటే 21వ తేదీ జనవరి 21వ తేదీ నుంచి డిఎస్సికి సంబంధించి ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఈ 4 కోర్సులను స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్జిటి స్టార్ట్ చేస్తాం, అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఈ 4 కోర్సుల్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం? జనవరి 21వ తేదీ నుంచిన ఈ కోచింగ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడంటే కనిగిరిలో స్టార్ట్ చేస్తున్నాం, అలాగే విజయనగరంలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. మాకు బ్రాంచ్ విజయనగరంలో కోటా జంక్షన్ దగ్గర ఉంది, అక్కడ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరికైతే ఆఫ్లైన్ కోచింగ్ అంటే క్లాస్ రూమ్ కోచింగ్ కావాలనుకుంటారో వాళ్ళు 21వ తేదీ నుంచి బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎస్జిటికి జాయిన్ అవ్వచ్చు,
స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జాయిన్ అవ్వచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జాయిన్ అవ్వచ్చు, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కూడా జాయిన్ అవ్వచ్చు. మరి వచ్చినటువంటి అభ్యర్థులకి హాస్టల్ వసతి కూడా ఉంది, హాస్టల్ వసతి కూడా ఉంది. అలాగే కోచింగ్ జాయిన్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మెటీరియల్ను కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కోచింగ్ కావాలనుకుంటారో అలాంటి అభ్యర్థులందరూ కూడా 21వ తేదీన మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ చాలామంది అనుకుంటారు మరలా నెక్స్ట్ నాకు తెలిసి ఇప్పుడు మహా అయితే 2 బ్యాచ్లు మేము అనౌన్స్ చేయగలుగుతాం, ఇదొకటి. తర్వాత ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఒక 4-5 రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా మరొక బ్యాచ్ని అనౌన్స్ చేయగలుగుతాం. అంతేగాని ఫిబ్రవరిలో జాయిన్ అవుదాం, లేదా మార్చిలో జాయిన్ అవుదాం, లేదా ఏప్రిల్లో జాయిన్ అవుదాం అనుకుంటే అలా సాధ్యము కాకపోవచ్చు. ఎందుకంటే అంత సమయం ఉండదు. సిలబస్లు అనేటువంటివి చాలా పెరిగాయి. గత డిఎస్సీలతో పోలిస్తే ఈసారి రాబోయేటువంటి డిఎస్సికి సిలబస్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. అంటే పుస్తకాలు మారాయి కాబట్టి సిలబస్ పరిధి కూడా ఎక్కువగా ఉంది. ఆ సిలబస్ పరిధిని మనం దృష్టిలో పెట్టుకుని కోచింగ్ ఇవ్వాలి కాబట్టి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి కోచింగ్ ఎవరైతే నీడ్ అనుకుంటారో అలాంటి పిల్లలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు 21వ తేదీ బ్యాచ్కి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాం లేదా ప్రైవేట్ సంస్థలు ఎక్కడైనా మీరు పనిచేస్తూ ఉన్నట్లయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైనా ఆన్లైన్లో ఉపయోగపడేటుంటే ఆన్లైన్ కోర్సులు మీరు పర్చేజ్ చేసుకొని ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు సెలవు పెట్టుకున్న తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి అవకాశం ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ 21వ తేదీన ప్రారంభించబోయేటువంటి బ్యాచ్లో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ సమయం అనేటువంటిది ఉపయోగపడుతుంది. మేము ఇక్కడ కోచింగ్ వచ్చేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా డైలీ క్లాసెస్ ఉంటాయి. డైలీ క్లాసెస్ అనేటువంటివి రోజుకి 8 అవర్స్ అనేటువంటివి డైలీ క్లాసెస్ ఉంటుంది. అలాగే డైలీ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. డైలీ ఎగ్జామ్ అనేటువంటిది ప్రతి మార్నింగ్ అనేటువంటిది డైలీ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే కోచింగ్ చేరినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మెటీరియల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి డేస్ని బేస్ చేసుకొని గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ లేదా అనాలిసిస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి విధానంలో కూడా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ఒక డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి ఏవైతే అవసరమవుతాయో ఆ విధానాలన్నింటినీ కూడా మీకు టీచర్స్ అకాడమీ కనిగిరి వారు అవకాశం కల్పించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్ స్టూడెంట్స్ని మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. కనిగిరి టీచర్స్ అకాడమీలో డిఎస్సి కోచింగ్ ఎలా ఉంటుందనేటువంటిది మెటీరియల్ కానీ ఎగ్జామ్ సిస్టమ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇవన్నీ కూడా మీ యొక్క అవసరాలకు అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోండి. మరొకసారి మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే డిఎస్సిలో మీరందరూ కూడా ఉద్యోగము సాధించి 2024 సంవత్సరం అనేటువంటిది మీకు ఒక ఉద్యోగ సాధన సంవత్సరంగా మీ జీవితంలో నిలబడాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.